నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి నేడు. తిరుమల శ్రీనివాసుడిపై దాదాపు 32,000 సంకీర్తనలు రచించారాయన. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోను, ఇటు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అన్నమయ్య జయంతి రోజున ఆయన రాసిన ఒక కీర్తన విని శ్రీ శ్రీనివాసునికి భక్తిపూర్వక నీరాజనం అర్పిద్దాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా, హరి అవతారమితడు వంటి కీర్తనలు ఆలపించగా సభావేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయింది. అనంతరం హారతి, మహానివేదనం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవాలు మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, మహత్వాన్ని 32,000 కీర్తనలలో వర్ణించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు వారి మార్గాన్ని, వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు, మనూరు చిన్న తిరుమలాచార్యుల వారు, వారి పరంపరకు చెందినటువంటి రేవణూరి వెంకటాచార్యుల వారు మొదలైన వారంతా కూడా ఈ వైభవాన్ని కొనసాగించారు. ఆ నామ సంకీర్తన వైభవాన్నంతా కూడా భక్తలోకానికి అందించాలనే ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్థాపించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు, అన్నమాచార్య భక్తి సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్యమంలాగా పురోగమిస్తున్నటువంటి ఈ సంస్థ ఈ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వేసవి సెలవులకు తోడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో పాటు వారంతపు సెలవులు కలిసి రావడంతో సప్తగిరులు భక్తజన సంద్రమయ్యాయి. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూనే ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు ఆలయం వెలుపల 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజున స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారిని తొళక్క వాహనంపై ఉంచి అలంకరించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చారణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులు సమర్పించారు. భక్తుల గోవిందనామస్మరణ నడుమ నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది.
అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతమయ్యాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఫలాలు, మిఠాయిలను నివేదించారు. అనంతరం విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు శయనిస్తుండగా స్వామివారి పాదాలు ఒత్తే లక్ష్మీదేవిగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన ఊయలపై ఉంచి లక్షలాది పూలతో పండితులు సేవించారు. మరోవైపు వేసవి సెలవులకు తోడు వరుస వివాహ ముహూర్తాల నేపథ్యంలో అన్నవరంలోని శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వరుసలలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 2 గంటలు పట్టింది. దాదాపు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే వరుసలో బారులు తీరారు. స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. వేసవి తీవ్రత నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో శ్రీ మదనగోపాల స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో స్వామివారిని కొలువు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తేరుపై స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. మాడవీధుల్లో గోవిందనామం మారుమోగింది. ములుగు జిల్లా హేమాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు.
అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల పరిణయోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. మహిళలు స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని వెంకటరమణ స్వామివారి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రథం ముందుకు సాగింది. దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగిపోయింది. భీమవరం పట్టణం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారిని మామిడి పండ్లతో అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బాపట్ల జిల్లా పేరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. భారీగా తరలివచ్చిన భక్తులు రథం తాడు లాగి పరవశులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కామారెడ్డిలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. సాయంత్రం ప్రదోష సమయంలో ఫల పంచామృత అభిషేకం నిర్వహించి మంగళ నీరాజనం సమర్పించారు. భక్తులు స్వామివారిని సుగంధభరిత జలాలతో అభిషేకించి పుష్పాలు సమర్పించారు.
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలోని శ్రీ కోదండరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు చేశారు. దేవాలయంలో ప్రతిష్ఠింప తలపెట్టిన దేవతామూర్తులను పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారణల నడుమ హోమం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులను సుందరంగా అలంకరించిన ట్రాక్టర్లో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శ్రీ దేవరాయి నల్లగంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ పూజారులు, కమిటీ చైర్మన్ సుబ్బరాజు యాదవ్, ఈవో డివి రమణారెడ్డి మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. కొంతమంది భక్తులు చాందిని బండ్లను కట్టించి డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలోని గుర్రప్పగారిపల్లిలో శ్రీ చిన్నగంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.